హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఎంతో సింపుల్గా టేస్టీగా మనము బోటి కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే యమ్మీగా టేస్టీగా ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బోటీని క్లీన్ చేయాలి అంటే చాలా కష్టం కదా. అలాగే నేను బయట క్లీన్ చేస్తే కొంచెం నీట్గా క్లీన్ చేసి ఇస్తారేమో అనేసి బయట చేయించుకున్నాను ఫ్రెండ్స్. కానీ క్లీన్గా అయితే చేయలేదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. వీటిని జస్ట్ వీళ్ళు హాట్ వాటర్లో కడిగేసి ఇచ్చేసారు. ఆ కడుపులోదంతా ఎంత గలీజ్గా ఉందంటే నేను వీటన్నింటినీ బారుగా చాక్ పెట్టేసి చీల్చేసుకున్నాను. చీల్చేసుకొని ఇంకా ఒకసారి క్లీన్ అయితే చేసేసుకున్నాను. కొన్ని అయితే బారుగా బాగా పెట్టేశారు. కొన్ని కట్ చేశాను, కొన్ని మీకు చూపిద్దామనేసి పెట్టాను అన్నమాట. చూస్తున్నారు కదా. ఇంకొంచెం అంటే కట్ చేయాలంటే ఎవరికైనా కష్టమే ఫ్రెండ్స్. బోటీ చేయాలంటేనే కష్టము. కాకపోతే బయట చేస్తున్నాను కదా, కొంచెం క్లీన్గా చేస్తారేమో అనుకున్నాను. కానీ నాకు మళ్ళీ చేసుకోవడం తప్పలేదన్నమాట. ఇంకా వీటన్నింటినీ చీర్చేసుకొని క్లీన్గా చేసుకున్నాను. ఇవైతే కనుక ఈ పీసెస్కి ఇవి కూడా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశారు, అలా పడితే అలాగా. మళ్ళీ నేను కట్ చేసుకున్నాను. కొంచెం గ్రీన్గా అలాగే ఉండిపోయింది. కొంచెం హాట్ వాటర్లో నేను పసుపు కొంచెం ఉప్పు వేసేసి ఇంకొంచెం క్లీన్గా చేసుకున్నాను. బయట చేయించుకున్నాం క్లీన్గా చేశారని మాత్రం అనుకోమాకండి. మళ్ళీ మనకి చాకరీ తప్పదనమాట. పసుపు ఉప్పు వేసి కడిగేసుకున్నాను కదా. ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకొని లైట్గా కొంచెం సాల్ట్ని అలాగే కొంచెం పసుపుని వేసేసి ఒకసారి కలిపేసుకొని మనము ఇలాగే పొయ్యి మీద పెట్టేసుకుందాము. పెట్టేసుకుంటే దీనిలో ఒక రకమైన బోటీ అంటేనే స్మెల్ వస్తుంది కదా. ఆ స్మెల్ అనేది మొత్తం పోతుందన్నమాట. పోయి మనకి కర్రీ వండుకుంటే టేస్టీగా కొంచెం ఫ్రెష్గా బాగుంటుంది. ఇలాగ చేసేసి మనము ఒక 2 రోజులు బయట పెట్టుకున్నా కానీ మనకి ఫ్రెష్గా ఉండేది. పాతకాలంలో ఇలాగే నిల్వ ఉంచేవాళ్ళు అనమాట. ఇప్పుడు దీనిలో వాటర్ అన్నీ ఇంకిపోవచ్చాయి ఫ్రెండ్స్. ఇంకొంచెం ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాత మనము కర్రీ ప్రాసెస్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, అయిపోయింది. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకుందాము. దీనికోసం కొంచెం కొత్తిమీరని, 2 పచ్చిమిర్చిని, మీడియం సైజు 2 ఉల్లిపాయలని తీసేసుకున్నాను. ఈ బోటీ కర్రీలోని వాటర్ అంతా డ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. నేను ఇలా గిన్నెలో కూరని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. వేరే గిన్నెలో వేసుకున్నాను. అంటే ఆ గిన్నెలోనే అనుకుంటే కనుక కొంచెం స్మెల్ అనేది ఉంటుంది కదా ఆ గిన్నెలో. అందుకనేసి గిన్నెని మార్చేసి దీనిలో నేను తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని అలాగే కొంచెం కొత్తిమీరని వేసేసి చక్కగా మనము కలిపేసుకుందాం అన్నమాట. ఇలా వేసేసుకొని దీనిలో వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేస్తున్నాను. చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందాక వేసాం కాబట్టి. ఇప్పుడు తర్వాత వచ్చేసి ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి కారం ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మొత్తం మనం కలిపేసి పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. పొయ్యి మీద చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బోటీ చేసినంత హార్డ్ వర్క్ అయితే కాదు వండడం. చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు. నేను ఫ్రెష్గా రోట్లో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా దీనిలో 1 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. నీస్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. అది కూడా నేను మంచి నూనె వాడుతున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తక్కువ వేసుకోండి. మంచి నూనె అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కారాన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది మంచి నూనె అనేది. ఇప్పుడు మనం ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. వీటన్నింటినీ ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకొని మనము ఒక గ్లాస్ వాటర్ వేసేసి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. లేతది అనుకుంటే కనుక గిన్నెలో బాయిల్ చేసుకోండి. అంటే మనకి ఇది తెలీదు, కొంచెం చిన్నగా ఉంటే కనుక లేతది, లేదు అనుకుంటే కొంచెం ముదురుగా ఉంటుందన్నమాట. కావాలనుకుంటే మనం కుక్కర్లో వేసేసి ఒక 3 విజిల్స్ అయినా వేసుకోవచ్చు. నేను విడిగా మీకు చూపించడం కోసం గిన్నెలో వండుతున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసి ఒకసారి వాటర్ మొత్తాన్ని కలిపేసి ఇప్పుడు మనము పొయ్యి మీద పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ నేను ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ముదురుగా అనిపిస్తుంది నాకు. 15 minutes later. 15 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి మీకు చూపిస్తున్నాను. ఇంకా కుక్ అవ్వలేదు ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నేను కుక్ చేసుకున్నాను. వాటర్ అంతా ఎగిరిపోయినాయి కదా. ఈ బోటీ కొంచెం ముదురుదే ఫ్రెండ్స్, కుక్ అవ్వలేదు. అందుకే మళ్ళీ నేను ఇంకొక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి పీస్ తీసి చెక్ చేసుకుందాము.
చెక్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ నేను కుక్ చేసుకుంటున్నాను. 5 minutes later. ఇక మనకి కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను దీనిలో వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. దీనిలో వచ్చేసి నేను కొంచెం గసాలు నువ్వుల్ని వేసి పౌడర్ పెట్టేసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకొని మిగిలిన కొత్తిమీరని కూడా వేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా యమ్మీగా టేస్టీగా ఉండే బోటీ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. కొంచెం చిక్కపడ్డాక ఇక స్టవ్ ఆపేసుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే ధనియా పౌడర్ వేసే టైంలోనే కొంచెం పచ్చి కొబ్బరి ఉంటే కనుక దాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి వేసేసుకోండి. ఇంకా కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటుంది. నేనైతే వేసుకోలేదు. ఇంతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.